V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. డబ్బులు చెట్లకు కాస్తాయని మనం అందరం కూడా గతంలో విని ఉంటాం. కానీ ఇప్పుడు అక్షరాల అది నిజం అనిపిస్తుంది. మన డబ్బులన్నీ కూడా చెట్లకు ఆకులను విక్రయిస్తే ఆ ఆకులే డబ్బులుగా మారుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్లో 5 ఎండిపోయిన జామ ఆకులకు 200 రూపాయలు, 50 జామ పచ్చి ఆకులకు 200 రూపాయలు అమెజాన్లో చాలామంది ఆర్డర్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, ప్రస్తుతం మన జామ చెట్టు దగ్గర ఉన్నాము. ఈ జామ చెట్టుకు సంబంధించిన ఆకులు ఈ 5 ఆకులు నా చేతిలో ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈ 5 ఆకులను కనుక మనం అమ్మితే 200 రూపాయలు మన జేబులో ఉన్నట్టే. ఈ 5 ఆకులు సర్వసాధారణంగా మనం అంతా కూడా చెట్టు పక్కల నిరుపయోగంగా రాలిపోయి ఉంటాయి. రాలిపోయిన ఆకులను మనం చూస్తూ ఉంటాం. ఈ రాలిపోయిన ఆకులు ఇప్పుడు అమెజాన్లో 200 రూపాయలు 5 ఆకులకు కూడా మన దర్శనం ఇస్తున్నాయి. దీంతో పాటుగా పచ్చి ఆకులు 50 పచ్చి ఆకులకు కూడా 200 రూపాయలు కూడా అమెజాన్లో ఆర్డర్ కోసం ఏదైతే కామర్స్ సంబంధించిన అమెజాన్లో కూడా మనకు ప్రస్తుతం చూసుకుంటూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ జామ ఆకులకు హెల్త్ ఇష్యూస్కు, ముఖ్యంగా రక్తహీనతతో పాటు గుండె సంబంధించిన వ్యాధులకు ఈ ఆకులను ఉడికించి దాని యొక్క రసాన్ని తాగినట్లయితే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా నయమవుతాయనే మెయిన్ కాజ్తో విపరీతమైన ఈ జామ ఆకులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పల్లెటూర్లలో, గ్రామీణ వాతావరణంలో, ముఖ్యంగా పెరట్లో ఈ జామ ఆకులను, జామ చెట్లను విరివిరిగా కనిపిస్తాయి. రాలిపోయిన ఆకులన్నింటి కూడా పల్లెటూరులో ప్రజలందరూ తీసుకుపోయి పెరట్లో పోయడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఈ పెరట్లో పోయొద్దు, వీటిని అన్నింటిని కూడా విక్రయించుకోవచ్చు అని కూడా మనకి అమెజాన్లో చూస్తున్న ఆకులను బట్టి చూస్తే, విక్రయాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే దీనిపై స్థానికులు ఉన్నారు. ఈ జామ ఆకుల విక్రయం కేవలం 50 ఆకులకు 200, ఎండిపోయిన 5 ఆకులకు 200 రూపాయలు మనకు దర్శనమిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఏమనుకుంటున్నారు చూద్దాం. సార్ చెప్పండి, మనం కామన్గా జామ చెట్టు అంటే జామకాయలు తెలుసు, మన జామకాయలను కూడా కామన్గా ఆర్డర్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఆకులను కూడా ఆర్డర్ చేసే పరిస్థితి వచ్చింది సార్. ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఇవాళ ప్రస్తుతం ఉన్న సమాజంలో జామాకులను కొనడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో జామాకులు కావచ్చు, అలాంటివి అన్నీ కూడా మనం చుట్టూ పరిసర ప్రాంతాలలో పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగపడతాయి. దాని యొక్క ఫలితాలు, దాని యొక్క ఉపయోగాలు ఏముంటాయి అనేది కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి వీలైనంత వరకు మన చుట్టూ పరిసర ప్రాంతాలలో జామ చెట్లను పెంచుకోవడం వల్ల మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా మనం జామకాయలు మనం కొంటాం, జామ కాయలను మనం మార్కెట్లో కానీ ఆర్డర్ చేస్తుంటాం సార్. కానీ మనం జామ ఆకులను కూడా ఆర్డర్ చేస్తున్నాం సార్. ఎందుకు జామ ఆకుల వల్ల ఏమైనా హెల్త్ సంబంధించి యూజెస్ ఏమి ఉంటాయి సార్? జామ ఆకులు తీసుకోవడం వల్ల కూడా ఉపయోగాలు ఏంటంటే పళ్ళు సమస్యలు ఎలాంటివి ఏమైనా ఉండే కూడా గట్టిపడడము, ఇందాక చెప్పినట్టుగా రక్తహీనత ఒకటి, అలాంటి ఇంకా మొదలైనవి కూడా దాని వల్ల యూస్ఫుల్ ఉంది. కాబట్టి అమెజాన్లో కూడా పెట్టి అమ్ముతున్నారు. అలాంటి కొనకుండా మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో జామ చెట్లను పెంచుకొని కాలుష్యాన్ని కానీ పర్యావరణాన్ని కూడా రక్షించినట్టుగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనందరం కూడా చెట్లను పెంచే మార్గంలో ఉంటే మంచిదని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఎట్లా కామన్గా మనం వాణిజ్య వస్తువులతో పాటు ఇతర ఇంటిలో గృహ అవసరాల వస్తువులను కామన్గా ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం జామ ఆకులను, పండ్లను కాదు ఆకులను బుక్ చేస్తున్నాం. ఎట్లా? దీనికి గల కారణాలు ఏంది? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ప్రస్తుత వాతావరణానికి కూడా ఇవి కొనాలన్నా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. చెట్లు పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటారు. కానీ మరీ 200 రూపాయలు 4 ఆకులు అంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు రీసెంట్గా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. 4 ఆకులు 200 అంటే మనకున్న సంపదను కూడా చాలా తగ్గించుకొని ఆకులు అమ్ముకున్న బతకొచ్చే సిచ్యువేషన్కి వెళ్ళాం మనం. ఇట్లా జరిగింది. ఇది చాలా బాగా విషయం. దానివల్ల జామ ఆకుల వల్ల చాలా ఉపయోగం ఉన్నది. మనం చూసినట్లయితే బీపీ కానీ, బ్లడ్ షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిన ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవడం మా అభిప్రాయం. సార్ మీరు చెప్పండి, ఇట్లా ఇప్పుడు ఆకులను కూడా కొనే పరిస్థితి వచ్చింది సార్. మీ వయసులో కానీ మీ జర్నీలో, ఇప్పటివరకు జర్నీలో ఎట్లా చూడాలి సార్ ఆకులను కొనే పరిస్థితి వచ్చిందంటే? ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు పెళ్లి చూసినా కానీ జామ ఆకులు అమ్ముతానే ఇది ప్రప్రథమంగా వింటున్నా. కానీ అది కరోనా అది మంచిది కాదు. అయితే ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలి అని ఏదైనా ఉండాలి. జామ ఆకు అంటే ఆరోగ్యానికైనా ఆయుర్వేదికైనా దేనికి పనికి వస్తుంది. దానివల్ల మనం జామ ఆకు తినాలి. సార్ మరి ఎట్లా సార్ ఈ జామ ఆకులను కొనే పరిస్థితి నుంచి మనం ఎట్లా బయటపడాలి సార్? అంటే ఏం చేయాలి మరి? జామలు అంటే ప్రతి ఇంట్లో జామ చెట్టు పెంచుకోవాలి. పెంచుకొని దాన్ని కొనకుండా ఆపు చేయాలి. అది విన్నాం కదా. ప్రస్తుతం మనం మార్కెట్లో వస్తువులతో, నిత్యావసర వస్తువులు, వాణిజ్య వస్తువులతో పాటు ఆకులను కొనే పరిస్థితి కూడా నేడు మనం చూస్తున్నాం. దీంతో ఎంతో బాధాకరమైన విషయం కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రోజుల్లో మొత్తం లగ్జరీ లైఫ్కి అలవాటుపడే నేపథ్యంలో వాటి యొక్క ఆకులతో పాటు చెట్ల యొక్క విలువను మనుషులంతా గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి, ఇంట్లో చెట్లను పెంచుకోవాలని ఈ అమెజాన్లో ఆకులను కొనే పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు పెంచి పర్యావరణం కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.
For more videos like this, subscribe Big TV channel.